ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, మొబైల్ కుటుంబ సభ్యులారా, ప్రభునేసు క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇలా ఆయన సన్నిధిలో ఈ రీతిగా గడపడానికి, ఈ రీతిగా దేవుని మాటలు వినడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, దైవ గ్రంథంలో మనము కనులతో నిబంధన చేసుకున్నప్పుడు వ్యర్థమైనవి మనము చూడకుండా దేవుని చూస్తున్నప్పుడు దేవుడు మన మీద ప్రేమ చూయించి ప్రేమను కనపరచువాడై ఉండి మనలను ఆయన పిల్లలుగా చేసుకుంటాడు, ఆయన బిడ్డలుగా అమర్చుకుంటాడు. మనలను ఆయన మందిరముగా సిద్ధపరచుకుంటాడు. పిల్లరా, ఆయన మందిరముగా మనం ఉండాలి అంటే మన చూపు దేవుని వైపు ఉండాలి, దేవుని తట్టు చూడాలి. అదే దావీదు భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే మనకు సహాయం దొరుకుతుంది. పిల్లరా, దేవుని వలన సహాయము దేవుడు మనకిస్తాడు. ఆ సహాయం మనం పొందుకోవాలి అంటే మనము మహిమతో నింపబడాలి, దేవుని తేజస్తో నింపబడాలి. బాబు, లోకములో యేసుక్రీస్తు వారు పుడితే గొప్ప నక్షత్రం స్టార్ ఉదయించినట్లుగా గత నిన్న దినాన ఉదయకాలంలో మనం మాట్లాడుకున్నాం. ఇలా యేసుక్రీస్తు వారు భూలోకములు జన్మిస్తేనే దేశమంతా ప్రకాశమానమైనటువంటి నక్షత్రం విడిచినట్లుగా జ్ఞానులు, శాస్త్రులు, పరిచయులు అందరూ కూడా మరి విభ్రాంతి నొందారు, ఆశ్చర్యపడ్డారు. పిల్లలు, అదే ఆయన మందిరమనబడి నీ హృదయంలో జన్మిస్తే ఇంకెంత ప్రకాశం, ఎంత ప్రకాశం. పిల్లరా, దేవుని యొక్క ప్రకాశము మనలో ఉదయించినప్పుడు, మనలోనికి వచ్చినప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం. కరపత్రంలో ఇప్పుడు రావట్లేదు లేండి కరపత్రాలు. ఇదివరకు ఒక కరపత్రంలో మనిషి సింబలం ఉండేది, మనిషి బొమ్మ ఉండేది. ఆ మనిషి బొమ్మ హృదయం గుండెకాయ కనపడుతూ ఉండేది. ఆ గుండెకాయ మీద దేవుని తేజస్సు, దేవుని ప్రకాశము వచ్చినప్పుడు ఆ హృదయంలో నుంచి, ఆ గుండెకాయల నుంచి వ్యర్థమైనటువంటి వాటన్నిటిని బయటికి తోలివేస్తున్నట్లు కనబడుతూ ఉంటాయి. ఒకటి పాము, సర్పం, రెండు పంది. పిల్లరా, ఇలాగా ప్రతి వ్యర్థమైనటువంటి పనికి మాలినటువంటి అంటే పాప సంబంధమైన రూపములు, ఆకారములు నీలో ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయి. ఆ కిరణాలు, దేవుని తేజస్సు నీలోకి వచ్చినప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి, అవన్నీ వెళ్ళిపోతాయి. చాలా డిజైన్ బాగుండేది ఆ బొమ్మ, ఆకారం, ఆ చెమ్మలు, ఆ కరపత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో కొడితే, యూట్యూబ్లో కూడా గూగుల్లో కొడితే వచ్చేసింది. పిల్లరా, వ్యర్థమైనవి నీలో ఉంటే ఆయన నీలో జన్మించాడు. ఆయన నీలో జన్మించాలి అంటే, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నేను దౌర్భాగ్యుని ప్రభువా నన్ను క్షమించు, నేను తిట్టుబోతుని ప్రభువా, తిరుగుబోతుని ప్రభువా దయతో నన్ను క్షమించు అని నీవు నోటితో ఒప్పుకుంటే ఆయన తేజస్సు, ఆయన మహిమ నీ మీద ప్రకాశిస్తుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, వారి కంఠస్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులును, మందిరము దూపము చేత నిండగా. దేవునికి స్తోత్రం. చూచారా, వారి కంఠస్వరం
ఆ? దేవుని యొక్క సన్నిధిలో నీ కంఠస్వరము ద్వారా నీ పాపములు ఒప్పుకున్నప్పుడు పిల్లరా గడప కమ్ములు కదులుతాయి, పునాదులు కదిలిపోతాయి. నీ నరములు కండ్రములు అన్నీ కూడా కదిలించబడి నీలో ఉన్న అపవిత్రత మొత్తము నీలో నుండి బయటికి వెళ్ళిపోయినప్పుడు ధూపము చేత దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆ స్థలమంతా నింపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునాదులు కదులుతున్నప్పుడు, గడప కమ్ములు కదులుతున్నప్పుడు పిల్లరా మందిరం యొక్క అంతయు కూడా ధూపము చేత కమ్మపడుతుంది. ఎంత గొప్ప మహిమండి, ఎంత గొప్ప అద్భుతం. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. బాబు నీ హృదయములో ప్రభువుకు స్థలం ఇస్తే, నీ నోటితో ప్రభు అని నువ్వు ఒప్పుకుంటే ఆయన ఎంత ఘోర పాపినైనను క్షమిస్తాడు, ఎంత నరహత్తుకునైనా క్షమిస్తాడు, ఎంత పాపపూరితమైన జీవితాన్ని కలిగి ఉన్నా ఆయన నిన్ను క్షమిస్తాడు. క్షమించడమే కాదు, నీ జీవితంలో ఆయన తేజస్సు, ఆయన మహిమను నీ మీద ప్రకాశింపజేస్తాడు, ప్రజ్వలింప చేస్తాడు. అలా కావాలి అంటే దేవుని సన్నిధిలోను మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసము తీసుకోవాలి. నువ్వు దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నువ్వు మలచబడితే దేవుని మహిమతో ధూపముతో నిన్ను నింపి నిన్ను పరిశుద్ధుని చేస్తాడు. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో దేవుని కార్యాలను చూడాలి అంటే, దేవుని మహిమను చూడాలి అంటే నీవు దేవుని బిడ్డగా నువ్వు మార్చబడాలి. అప్పుడే నీలో ఉన్న చీకటి పోతుంది, నీలో ఉన్న దురాత్మ పోతుంది, నీలో ఉన్న అంధకార శక్తులు పోతాయి, పీడ పిశాచి కార్యాలు పోతాయి, దుష్ట సాంగత్యముతో కూడినటువంటి ప్రతిదీ నీలో నుండి తీసివేయబడుతుంది. దేవుని మహిమతో దేవుడు నిన్ను కప్పివేస్తాడు, నింపుతాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితాలలో మనము దేవుని కొరకు దేవుని రాజ్యము కొరకు మనము జీవించువారముగా ఉన్నట్లయితే, మనము నడుచువారముగా ఉన్నట్లయితే దేవుడు మనలను బలపరుస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పణ చేసుకొని, మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని దేవుని కొరకు మనము జీవించువారముగా ఉంటే ఆయన మనలను మహిమతో నింపుతాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుండి ఈ మధ్య భాగమును చదువుతాను. నేను ఈ మందిరమును మహిమతో నింపెదను, ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. పిల్లరా, నేను ఈ మందిరమును మహిమతో నింపుతాను. ఎవరిని అంటే ఆయన మందిరముగాను సిద్ధపడితే, ఆయన మందిరముగాను ఉండటానికి ప్రభువుకు అర్పణ చేసుకుంటే ఆయన నిన్ను మహిమతో నింపుతాడు. ధూపముతో నింపటమే కాదండి, మహిమతో కూడా నింపుతాడు నిన్ను. ఆయన శ్రేష్టమైనటువంటి ప్రకాశమైనటువంటి ప్రజ్వలతో కూడినటువంటి తేజస్తో కూడినటువంటి మహిమను నీ మీద కుమ్మరిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనము దేవునికి అర్పించుకొని దేవుని చిత్తానుసారముగా మనము జీవించువారముగా మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగా. కాబట్టి పిల్లరా,
మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి. మనల్ని మనము దేవునికి అర్పించబడిన వారముగా మనం ఉండాలి. అందుకంటే చక్కని మాట, చాలా శ్రేష్టమైన మాట అంటాడు. ఇదే హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వచనం శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలుప అనుగ్రహించదను. ఇది సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ స్థలమునందు నేను సమాధానం. అర్థమైందండి? ఆయన తేజస్సు మహిమతో నింపి ఆయన పిల్లలమైన మనకు సమాధానమును దేవుడు మనకిస్తాడు. అంతకుముందు చీకటి నీలో ఉంది, అపవిత్రత నీలో ఉంది, సాతాను శక్తులు ఉన్నాయి, కీడు ఉంది. కాబట్టి సమాధానం లేక గలిబిలైపోతూ ఉన్నావు, కృంగిపోతూ ఉన్నావు, నలిగిపోతూ ఉన్నావు. నిద్ర పట్టదు, భోజనం చేయలేవు, మానసిక ఒత్తిడి, తల్లిదండ్రులతో సమాధానంగా ఉండవు, తోబుట్టు వారితో సమాధానంగా ఉండవు. కారణం ఏంటి అంటే సమాధానమును కోల్పోయినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు. కానీ నీ మందిరం అనబడి నీ హృదయంలోనికి దేవుడు వచ్చినప్పుడు ధూపముతో నింపబడతావు, తేజస్తో నింపబడతావు. అంతటితో దేవుడు ఎలా ఉంచడు, కానీ ఇంకా దేవుని యొక్క ప్రసన్నత, సమాధానము దేవుడికి అనుగ్రహిస్తాడు. ఆ సమాధానము ద్వారా దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి జీవితంలోనికి దేవుడు నిన్ను పంపుతూ ఉంటాడు. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం కలిగి జీవించు వారముగా మనం ఉండాలి అంటే మనము లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, పాప సంబంధమైన కార్యాలు విడిచిపెట్టి నువ్వు దేవుని మందిరముగా మార్చబడితే, ఒకటి ధూపముతో దేవుడు నింపుతాడు, 2 తేజస్సుతో నిన్ను నింపుతాడు, 3 సమాధానమును దేవుడిని కనుగొనిస్తాడు. ఇవన్నీ నీకు రావాలి అంటే ఆయన మందిరం అనబడిన నీవు ఆయన కొరకు అర్పణ చేసుకోవాలి, ఆయన కొరకు సమర్పణ చేసుకోవాలి. ఆయన కొరకు నీవే దేవుని సన్నిధిలో దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మార్చబడాలి. అలానే ఉంటే ఆయన మహిమతో నిన్ను నింపుతాడు, ఆయన మహిమతో నిన్ను కప్పుతాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూసారా? మునుపటి మహిమ కంటే ఇప్పటి మహిమ అత్యధికము దేవుడు చేస్తాడు, అత్యధికము దేవుడు చేస్తాడు. అది మనం పొందుకోవాలి. అంటే ఎన్నటెన్నటికి మన చూపు లోకము తట్టు, పాపము తట్టు, పాప క్రియల తట్టు చూడక ఆయన వైపే మనము చూచువారముగా ఉంటే, అయ్యా నేను నీ మందిరము, నీవు నా దేవుడవు, నీ మందిరములో నీవు ఉండు అని నువ్వు దేవుని దగ్గర నువ్వు సమర్పణ చేసుకోగలిగితే నీ జీవితాన్ని ఉన్నతమైనటువంటి జీవితంలోనికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను ఎత్తి పడతాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. దేవుని మహిమ లేకుండా ఉంటే చీకటి నిన్ను ఆవరిస్తుంది, అపవిత్రత నిన్ను ఆవరిస్తుంది, దేవుని మందిరం అనబడే నీవు పాడైపోతావు. అలా ఉండవద్దు అని చేతులు జోడించి మనం చేస్తున్నాను. దేవుని మందిరమును దేవునికి అప్పగించండి. ఆయనకి అప్పగిస్తే ఆయన మందిరం యొక్క నీ జీవితం యొక్క పునాదులను, దర్వాజా కమ్ములను ఆయన కదిలించేస్తాడు, ధూపముతో నింపివేస్తాడు, మహిమతో నింపివేస్తాడు, సమాధానముతో నింపివేస్తాడు. అలా నువ్వు నింపబడినటువంటి దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా ఉండాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాను. దేవుడి మాటను
దేవుడి వాక్యాన్ని మన కొరకు దేవుడు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. అందుకే నీకు వందనాలు. ఎంతమంది వాక్యాన్ని నిరిగట్టండి, ఫలింపదాయించండి. వాక్యానుసారం నడిచినట్లుగా, జీవించినట్లుగా మమ్మల్ని మీరు బలపరచమని. కానీ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను ప్రభువా, యూట్యూబ్తో మొబైల్ పరిచయంలో పాల్గొన్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, తోడుగా ఉండమని, దీవించమని యేసు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి ఈరోజు శుక్రవారం ఉదయం 10 గంటల నుండి చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. దయచేసి మీరు బలహీనులుగా ఉన్నారా, రోగులుగా ఉన్నారా, దయముల చేత, చేతబడి శక్తుల చేత పీడించబడుతున్నారా, నానావిధ రోగముల చేత బలహీనులుగా ఉన్నారా, రండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేద్దాం. దేవుడి గొప్ప విడుదల, స్వస్థత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నా. దయచేసి ఉదయం 10 గంటల నుండి ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. అందరూ మరి ఆంధ్రరత్న నగర్లోని హై స్కూల్ దగ్గర మన మెయిన్ చర్చిలో మరి ఉపవాస కూడి జరుగుతుంది. మీరందరూ పాల్గొని ఆత్మీయ మేలు దీవెనలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నా. మరి ఈరోజు రాత్రి 8 గంటలకు ఐక్యనగర్ మన చర్చిలో మరి రాత్రి 8 గంటలకు ఉపవాస ప్రార్థన ఆడ కూడా జరగబడుతుంది. ఆడ కూడా పాల్గొనండి. దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనం చేస్తున్నాం. తండ్రిదయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకు కూడి ఉన్న మనందరికీ ఈ మొబైల్ పరిచయలు, యూట్యూబ్ పరిచయలు పాల్గొని వాక్యం విన్న కుటుంబ సభ్యులందరికీ రాకడ వరకు తోడు నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.